యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ జన్మకిది చాలు. నా బిడ్డని నాకు చూపించావు. ధన్యురాలమ్మా, ధన్యురాల్ని. ఇక నా చావు తప్ప నా బిడ్డని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు, దూరం చేయలేరు. పద నాన్న, ఇంటికెళ్దాం పద. ఇదే చిన్న, ఇంతకాలం నిన్ను దూరం చేసుకున్న ఇల్లు. నీ పసి అడుగులు తాకకుండా కాలం ఇంతకాలం నిన్ను దూరం చేసింది. ఇప్పటికైనా వచ్చావు, ఇదే మాకు ఆనందం. లోపలికి పదాలుడు. చిన్న ఆగు. ఎవరి దిష్టి తగిలి నువ్వు ఇంటికి దూరం అయ్యావో, ఇప్పుడు నువ్వేసే అడుగు ఎప్పటికీ మాకు నువ్వు దూరం కాకుండా వెయ్యాలి. లోపలికి పద. వెళ్ళు బావా. తోడు నేను లేకుండా లోపలికి అడుగేలా పెట్టాలా అని ఆలోచిస్తున్నావా? అల్లుణ్ణి ముందు లోపలికి అడుగు పెట్టనివ్వవే. తర్వాత ఇద్దరూ కలిసి అడుగు లోపలికి పెట్టే రోజు అదే వస్తుంది. ఏంటి బావా, మొహంలో కాస్త కంగారు కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. అమ్మ చెప్పింది అర్థం కాలేదా? మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి కుడికాలు ముందు పెట్టి లోపలికి రావాలి కదా, దాని గురించే చెప్తుంది. ఏంటి నా బిడ్డని ఇలా వాకిట్లో నిలబెట్టి మాట్లాడుతున్నారు? ఇంట్లోకి రానివరా? పద నాన్న. మేము రానియకపోతే నువ్వు ఊరుకుంటావా వదినా? చిన్న, కుడికాలు ముందు పెట్టి లోపలికి పద. ఏంటి చిన్న అలా చూస్తున్నా? అమ్మా, నీ చేతి గోరుముద్ద తినలేకపోయాను. ఆకలేస్తుంది, అన్నం పెడతావమ్మా? నిన్ను చూసిన ఆనందంలో నీ ఆకలే తెలియలేచ్చినా. రా రా, కూర్చో కూర్చో.
ఏంటన్నా? ప్రతి తప్పుకి శిక్ష ఉంటుంది, దానికి ఓ పరిమితి ఉంటుంది. కానీ దోషం కోసం నిన్ను తల్లికి దూరం చేసిన పాపానికి 24 ఏళ్ళు మీ అమ్మని చూస్తూ నీ గురించే ఆలోచిస్తూ ప్రతి క్షణం నరకం అనుభవించాను. నిన్ను మీ అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూశాక ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందిరా. అల్లుడు, నువ్వు ఈ ఇంటికి దూరం అయిపోయినప్పుడే మా సంతోషం, మా అక్క మొహంలో ఆనందం కూడా ఈ ఇంటికి దూరం అయిపోయాయి. నువ్వు వచ్చాకే ఈ ఇంటికి నవ్వు పరిచయం అయింది అల్లుడు. అవును బావా, అత్తయ్య మొహంలో ఇంత ఆనందం ఎన్నేళ్లలో మొదటిసారిగా చూస్తున్నాను. బావొచ్చాడని నీ మొహం అంతలా వెలిగిపోతుంటే బిడ్డొచ్చినందుకు తల్లి మొహం వెలిగిపోవడంలో ఆశ్చర్యమేముంది చెప్పు. అమ్మా, నువ్వు తినమ్మా. నాన్న కూర్చోండి. మా అక్క తన బాధని మర్చిపోవడానికి అందరి బాధలు తీరుస్తూ వచ్చిందలుడు. ఆడవాళ్ల కష్టం ఆడవాళ్లకే అర్థమవుతుందన్నట్టు ఎక్కడ ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా చేరదీసి వాళ్ళకి దారి చూపించింది. పెద్దవాళ్లైనా చిన్నవాళ్లైనా ఆడవాళ్ల కష్టం తనదనుకుని వాళ్ళకి సాయం చేయడానికి ముందుంటుంది మా అక్క. ఆడవాళ్ల విషయంలో అమ్మ ఆలోచనలకి నా ఆలోచనలకి పొంతన కుదిరేలా లేదు. ఆడవాళ్ళని ద్వేషించే నాకు, ప్రేమించే అమ్మకి ఈ విషయంలో మాత్రం ఎప్పుడూ మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఆ తల్లి బిడ్డనే అయినా అమ్మ ఆలోచన అలా ఉంటే నా ఆలోచన ఏమో వేరే విధంగా ఉంది. ఈ విషయం అమ్మకి నాకు మధ్య దూరం పెంచడానికి కారణం కాకూడదు. చిన్న పద, నీ గది చూపిస్తాను, నిద్రపోదు గాని రా. రా బావా, నేను కూడా చూపిస్తాను. ఆగండి, ఏంటే? అల్లుడొచ్చాడు. ఇక నుంచి ఏం చేయాలో తెలుసు కదా మీకు. ఏం చెయ్యాలి? అక్క అల్లుడు ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. కొడుకొచ్చాడు కాబట్టి మీ అక్కని మీరు ప్రత్యేకంగా ఆనందపరచాల్సిన అవసరం లేదు. ముందు మన కూతురు ఆనందం సంగతి చూడండి. అర్థం కాలేదే. మీకెందుకు అర్థమవుతుంది? మీ అక్క ఒక్కగానొక్క కొడుకొచ్చాడని బయట తెలియడం ఆలస్యం. సంబంధాలు వరుసగా క్యూలు కడతాయి. మనం ఉండగా బయట వాళ్లకు రావడానికి దారిస్తే ఎలా? కాస్త పరిస్థితులు సద్దుమణిగాక మీ అక్కతో మాట్లాడి అల్లుడు దీని మెడలో 3 ముళ్ళు వేసేలా చూడండి. అలాగే లేవే. అలాగే అని అలా తలూపడం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరు ఈ ఇంటికి కోడలుగా రావడానికి వీల్లేదు. ఎవరు కావాలి మేడం? ఇంటర్వ్యూకి వచ్చినండి. అటు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మీరు అక్కడ కూర్చోండి.
స్వామి, నా కాళ్ళ మీద నేను నిలవన్నీకి మొదటడిగేస్తున్నా. నువ్వే నాకు దారి చూపియు. మన ప్రోడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం, పెద్ద పెద్ద కంపెనీలతో కలిసి పనిచేయడం, దీనివల్ల ఎవరికి లాభం? మధ్యలో వాళ్ళకే లాభం. అదే ప్రోడక్ట్స్ ని ప్రతి ఊళ్ళో ఉండే మహిళలని గ్రూపులుగా ఏర్పరిచి వాళ్ళ ద్వారా సేల్స్ చేస్తే ఇటు కష్టపడిన వారికి, అటు మార్కెటింగ్ చేసిన మహిళలకి అందరికీ ఉపయోగం ఉంటుంది. మంచి ఆలోచనే అక్క. మధ్యవర్తుల గొడవ ఉండదు. మన వస్తువులు చేరాల్సింది మహిళలకే కాబట్టి పండించడానికి, అమ్మడానికి కూడా మహిళలే ఉంటే బాగుంటుంది. అందుకే కావాల్సిన ఏర్పాట్లు చూడు దశరథ్. అలాగే అక్క. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, మేడం, ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చారు. మీరొస్తే. ఈసారి నేను కాదు, మా చిన్న ఇంటర్వ్యూ చేస్తాడు. ఫైనల్ లిస్ట్ వచ్చాక అప్పుడు నేను చూస్తాను. ఓకే మేడం. అవును, ఆ సర్టిఫికెట్స్ ఎవరివి ఏంటి అని ఎంక్వైరీ చేయమన్నాను. దాని గురించి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్స్ ఎవరూ కావాలని పారేసుకోరు. పాపం, అవి పోగొట్టుకున్న ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో. సర్టిఫికెట్స్లో ఆ అమ్మాయి చదివిన కాలేజ్ వివరాలు అవి ఉంటాయి కదా, వాటి ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మేడం. ఏంటక్క, అల్లుడు రాగానే ఆఫీస్ బాధ్యతలు అప్పగిస్తున్నావు? నా బిడ్డతో పాటుగా ఎదగాల్సిన సంస్థానం మనది. కానీ నాకు దూరం కావడం వలన ఇంతకాలం అన్ని బాధ్యతలు నేనే చూసుకున్నాను. ఇప్పుడు నా కొడుకొచ్చాడు. నా కొడుకొచ్చాక కూడా ఇంకా బాధ్యతలు అప్పగించకపోతే ఎలా? ఒకటి మాత్రం నాకు సంతోషంగా ఉందక్క. ఇంతకాలం ఏ పని చేసినా శ్రద్ధగా చేసేదానివి, ఎవరికి ఏ సాయం కావాలన్నా ముందుండేదానివి. కానీ నీ కళ్ళల్లో ఒక బాధ మాత్రం ఎప్పుడూ ఉండేది. నా అల్లుడు వచ్చాడు. ఇప్పుడు నీలో ఎప్పుడూ లేని సంతోషాన్ని, ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందక్క. కడుపున మోసిన ప్రాణం కళ్ళారా చూసుకునే అదృష్టానికి దూరమైతే ఏ తల్లి మాత్రం సంతోషంగా ఉంటుంది? నా బిడ్డొచ్చాక నిజంగా పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుంది. ఎలా ఉంటాడో అనుకున్న బిడ్డ ప్రయోజకుడై కనిపించాక ఆఫీస్ బాధ్యతలు అప్పగించకుండా ఎలా ఉంటాను? మినిస్టర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే దేవకి గారు. అదే ఆ సూసైడ్ దాడి జరిగిన అమ్మాయి ఫ్యామిలీకి సాయం చేస్తామన్నారు. నేను చేస్తాను అన్న సాయం ఎలాగూ చేస్తాను, కానీ మీరు చేయాల్సింది మాత్రం చాలా ఉంది. అవునండి, కేసులు పెట్టడం వల్ల, నిందితుల్ని జైల్లో పెట్టడం వల్ల ఆ అమ్మాయికి జరిగిన నష్టానికి ఏం ఉపయోగం ఉంటుంది? ఒకరోజు గడిచిపోయాక జనం చదివిన వార్తను మర్చిపోతారు. నేరస్తుడికి శిక్ష పడగానే మీరు మర్చిపోతారు. కానీ ఆ అమ్మాయి, తన కుటుంబం జీవితాంతం ఆ బాధని, ఆ గాయాన్ని భరించాలి. అందుకే నిందితుడికి పడే శిక్ష కంటే ఎక్కువగా ఆ అమ్మాయి గురించి ఆలోచించండి. మీ స్థాయికి మీరేం చేయగలరో అది చేయండి. నా స్థాయికి నేనేం చేయగలను అది చేస్తాను. తప్పకుండా చేస్తాను దేవకి గారు. ఈ సంఘటన జరిగాక నేనొక నిర్ణయం తీసుకున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ అమ్మాయికి సాయం చేయడానికి, ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి నేను ఏర్పాటు చేస్తున్న సంజీవని అనే సంస్థ వారికి అన్ని విధాలా సాయం చేస్తుంది. అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. నిజంగా మీది చాలా గొప్ప మనసు. మనసెంత గొప్పదైనా సాయం చేయగలం గాని ఆ అమ్మాయికి తగిలిన గాయాన్ని మానపలేము, తనకి జరిగిన నష్టాన్ని పూడ్చలేం. అందుకే అలాంటి సంఘటనలు జరగకుండా చట్టంలో మార్పులు తీసుకురండి. ఆ ఆలోచన రావాలన్నా భయపడేలా శిక్షలు విధించండి. లేదంటే ఇలాంటి తప్పులు చేయడం అలవాటుగా మారిపోతుంది. ఎన్నో జీవితాలు ఇలా రాలిపోతూనే ఉంటాయి. మీరు చెప్పింది చెప్పినట్లు చేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నేను చేస్తానన్న సాయం చేస్తాను. మా సంస్థ సంజీవని నుంచి మా మనుషులొస్తారు. ఉంటాను మేడం. కొత్త ఇల్లు, కొత్త మనుషులు ఎలా అనిపిస్తుంది నాన్న? మనుషులు కొత్తేమో కానీ
మన మధ్య ఉన్న బంధం మాత్రం పాతదే కదా నాన్న. నిజమే కదా. ఎక్కడున్నా ఎన్నేళ్లు దూరంగా ఉన్నా నువ్వు నా రక్తమే కదా, నా బిడ్డే కదా. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది కదా, వెళ్ళలేదా? మన ఆఫీసులో ఇంటర్వ్యూనే కదా మావయ్య, వెళ్ళొచ్చులే. మన ఆఫీస్లో మనకి ఇంటర్వ్యూ ఏంటి? ఆఫీస్ మనదే అయినా పద్ధతి పద్ధతే. పరాయి వాళ్ళైనా సొంత వాళ్ళైనా ఆఫీస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. మీ అమ్మకి నచ్చాలి. నచ్చిన తర్వాతే వాళ్ళ అర్హతకు తగ్గట్టు ఎలాంటి జాబ్ ఇవ్వాలో మీ అమ్మ నిర్ణయిస్తుంది. అవును బావా, మా అత్తే కదా మా అమ్మే కదా అనుకుంటే అక్కడ అలాంటివేమీ చెల్లవు. అలా ఆలోచిస్తామని తెలిస్తే ముందు మనల్నే పక్కన పెట్టేస్తుంది మీ అమ్మ. ఏదైనా పద్ధతిగా ఉండాలి ఆవిడికి. సత్య, త్వరగా బయలుదేరమ్మా. నీతో పాటు చాలా మంది ఇంటర్వ్యూకి వస్తారు కదా, త్వరగా వెళ్తే మంచిది. వెళ్తానులే మావయ్య, ఎలాగో అత్తయ్యకి భోజనం తీసుకెళ్ళాలి కదా, అందుకనే ఆగాను. ఏంటి, అమ్మకి భోజనం తీసుకెళ్లాలా? ప్రిపేర్ చేశారా? లేదు, చేసి తీసుకెళ్ళాలి. అలా అయితే అమ్మకి నేనే వంట చేసి పెడతాను. ఏంటి బావా, నీకు వంట వచ్చా? అలా అయితే నేను లక్కీ. మావయ్య విన్నావా, బావకి వంట వచ్చంట. చాలే, నోరు మూస్తావా? వంట నేర్చుకోమని చెప్తే నేర్చుకోకుండా తనతో వంట చేయిస్తానంటున్నావా? నువ్వు అనుకున్నట్టు చిన్నాకి వంటొచ్చని తెలిసి గంతేస్తున్నావా? మనకు నచ్చిన వాళ్ళకి నచ్చిని వండి పెట్టడంలో ఉన్న తృప్తి ఇంకెప్పుడు తెలుసుకుంటావు పిచ్చిమోహ? అవును బావా, ఇన్ని రోజులు నీకు ఎవరు వంట చేసి పెట్టేవారు? నువ్వే చేసుకునేవాడివా? చాలే, ఊరుకో సత్య. ఎవరు వండి పెట్టారు, ఎవరు తిండి పెట్టారు అవా అడగాల్సింది ఇప్పుడు. బావా, ఇంతకు ముందేమైనా సంబంధాలు చూడ్డం గాని లేదంటే పెళ్లి గట్రా? ఏంటి బావా, ఏం మాట్లాడావు? కొంపదీసి పెళ్లి గాని? లేదు. వావ్ మావయ్య, చూసావా నేను ఎంత లక్కీనా? బావకి ఎలాంటి సంబంధాలు చూడలేదంట, పెళ్లి కూడా కాలేదంటే బావ తన పెళ్ళాం పోస్టు నా కోసమే ఖాళీగా ఉంచాడనమాట. సర్లే అమ్మా, ఆ సంగతులు తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఇంటర్వ్యూకి వెళ్లే పని చూడు. ఇంటర్వ్యూ కంటే ముందు వంట పని చూడాలి. ఏం బావా, నువ్వు చేస్తావా? పని వాళ్ళకి చేయమని చెప్పాలా? లేదు, అమ్మకి నేనే వంట చేసి పెడతాను. అమ్మకి ఏమంటే ఇష్టం? అత్తయ్యకి పప్పు ఆవకాయ పచ్చడి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. అందులో ఒక 2 చెంచాలు నెయ్యి వేస్తే కడుపు నిండా తృప్తిగా తింటుంది. నాకు కూడా అలా తినడం అంటే చాలా ఇష్టం. పైగా అది నేను చిటికెలో చేసేస్తా. బావా, తినడం తప్ప వండడం నేర్చుకోలేదు. అలా అని నువ్వు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోలేను. నాకు కూడా ఏదైనా పని చెప్పు. నిజం చెప్పాలంటే నేను వంట చేస్తున్నప్పుడు కనీసం ఎవరైనా చూస్తే కూడా నాకు నచ్చదు. ఇక మధ్యలో చేతులు పెట్టారంటే చిరాకు వస్తుంది. అందుకే నువ్వేం చేయకుండా ఉంటేనే నాకు సంతోషం. పైగా మొదటిసారి అమ్మ కోసం వండి పెడుతున్నాను. నేనే దగ్గరుండి అన్నీ చేసుకుంటేనే నాకు సంతోషంగా తృప్తిగా ఉంటుంది. నువ్వు ఇలా వంట చేయడం చూస్తుంటే మీ అమ్మ మీద నీకెంత ప్రేముందో తెలుస్తోందిరా. సర్లే గాని వాణ్ణి కాస్త ప్రశాంతంగా వదిలే. బావా, తాలింపు కావాలా? ఉప్పు కావాలి కదా? కారం.
నువ్వేం ఇబ్బంది పడొద్దు. నేనేం పక్కింటి అమ్మాయిని కాదు, నేను నీ మరదల్నే బావా. అయినా నాకు లేని ఇబ్బంది నీకెందుకు చెప్పు బావా. ఎలాగో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి కాబట్టి నేను మీతో వస్తాను బావా. ఇద్దరం కలిసి వెళ్దాం, ఓకేనా? సరే, త్వరగా రెడీ అవ్వు. థ్యాంక్ యూ బావా. హాయ్ అండి, నా పేరు సిరి. నా పేరు శ్రీవల్లి. నా పేరు లత అండి. మేమందరం ఇంటర్వ్యూకి వచ్చామండి. నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చిన. మా అందరికి జాబ్ వస్తుందంటారా? మేడం చాలా మంచివారు, మనకు తగిన జాబు ఏదో ఒకటి ఇస్తారు. అందరూ ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్తుండ్రు. నిజంగా అండి, దేవకి గారికి చాలా మంచి మనసుందట, అందరికీ జాబ్స్ ఇస్తారట.